హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణ సఖి'. కథలోకెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? 'ప్రాణ సఖి' 64 ఎపిసోడ్. ఎలా అని ఆలోచించి మిమ్మల్ని అంటూ కోపంగా చూసింది. సరే సరే, వేషానికి తగినట్లు భాష, నడవటం మార్చుకో. నాకు తెలిసి నువ్వు మాట్లాడకుండా ఉండటమే నయం అన్నాడు రిషి. ఏంటి, మాట్లాడకుండా ఉండాలా అని కళ్ళు పెద్దగా చేసి అడిగింది. తన చేతిలో ఉన్న కళ్ళజోడు కళ్ళకు పెట్టి, అవును, నువ్వు అవసరమైతే తప్ప దేనికి మాట్లాడకూడదు. అలా మాట్లాడావంటే నువ్వెవరో తెలిసిపోతుంది. మమ్మీ నేను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఏంటి రిషి గారు, మాట్లాడకుండా ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేను నేను. మాట్లాడకుండా ఎలా ఉండాలి మీరే చెప్పండి. నేను మాట్లాడవద్దు అన్నది మమ్మీ వాళ్ళ ముందు, అంతేకాని మన రూమ్లో కాదు కదా. సరే అంటూ అయిష్టంగానే తల ఊపింది. ఏంటి చెప్పింది? అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఊరుకుంటారా? ఆ చెవిలో రక్తం వచ్చేదాకా చెప్తానే ఉంటారు. ఏంటి, వెటకారమా? వెటకారం లేదు, మమకారం లేదులే. అసలు ఇదంతా ఎందుకు? నేను అవనిగానే ఇంటికి వస్తే ఏమవుతుంది? నీ నోటి గురించి తెలిసి మమ్మీ నిన్ను వద్దు అని చెప్పింది. నేను మరీ అంత ఎక్కువగా మాట్లాడతానా రిషి గారు అంటూ సైడ్‌గా చూసింది. అబ్బే, అసలు నువ్వు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడు కదా. మరి అత్తయ్య గారు ఎందుకు వద్దు అన్నారు? నిన్ను అంటూ నెత్తిన కొట్టబోయేసరికి వెనక్కి తిరిగింది అవని. మీరిలా ప్రతిసారి నెత్తిన కొడితే మీరు పెట్టిన విగ్గు ఊడిపోతుంది. అప్పుడు మన బండారం బయటపడుతుంది. నువ్విలా తింగరి తింగరి ప్రశ్నలు అడగకుండా ఉంటే నేను కొట్టను కదా. సరేలే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దామా? వెళ్దాం, కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకున్నావు కదా. అలాగేలేండి, ఎవ్వరికి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను కదా అని అన్నది అవని. మమ్మీ వాళ్ళ ముందు ఈ స్పెట్స్ అస్సలు యూజ్ చేయకు, అర్థమైందా? ఇది పెట్టుకోకపోతే నాకు కళ్ళు కనిపించవు కదా రిషి గారు. ఎలా అంటూ మూతి వంకరగా పెట్టి అడిగింది. అలాగైనా కొంచెం మాటలు తగ్గించి తొందరగా రూములోకి వస్తావులే. మీరే చూస్తారుగా నేను ఎలా పెర్ఫామ్ చేస్తాను. ఇదిగో ఈ మాటలే కట్టిపెట్టు. రిషి అలా అనగానే మొహం ముడుచుకొని సరేనండి అన్నది. అవనిని తీసుకొని రిషి ఇంటికి వచ్చాడు. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న అవని ఇల్లు చూడగానే భయం వేసి కారు దిగకుండా అలానే కూర్చుంది. ఏయ్ షోడాబుడ్డి, ఏంటి కారు దిక్కుండా అలానే కూర్చున్నావు? రిషి గారు గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ధైర్యంగానే ఉంది, కానీ ఇంటికి రాగానే నాకు భయం వేస్తుంది. నేను ఈ వేషం వేయలేను, నేను వెళ్ళిపోతాను అని అన్నది అవని. అవని అలా అనగానే అవని అంటే ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నాను. నువ్వు ఇంత పిరికిదానివని నేను అస్సలు అనుకోలేదు అవని అని అన్నాడు రిషి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? నాకు ధైర్యం లేదా అని రిషి మీద అరిచింది.
మరి ధైర్యం లేకే కదా వెళ్ళిపోతాను అంటున్నావు? అది కాదండి. ఎవరైనా నా మీద అనుమానం వస్తే ఇంకేమైనా ఉందా? అసలే ఆయిష్ నా మీద చాలా కోపంగా ఉంది. ఐష్ నా య ఐస్‌నా? ఐస్ ఎవరు? అవని. అబ్బబ్బా! ఏం యాక్షన్ చేస్తున్నారండి. అదే మీ ఐశ్వర్య అని దీర్ఘం తీస్తూ అన్నది. ఐస్ అంటే నాకేం అర్థమవుతుంది. అందరూ అలానే ముద్దుగా పిలుస్తారంట కదా! అది ఐస్ కాదే తింగర మొహం. ఐష్ అని పిలుస్తారు. ఏదో ఒక ఐస్‌లేండి. తనకి దొరికితే మాత్రం మన మీద అత్తయ్య గారికి ఎన్ని చెప్తుందో. అందుకే జాగ్రత్తగా ఉండాలని ముందే చెప్తున్నాను. ఇక వెళ్దామా? మీరలా అరిస్తే నేనసలు రాను. కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా! అనన్నది అవని. రిషి తల కొట్టుకొని దీంతో ఎలా వేగాలో ఏంటో అని అనుకొని, సరే అవని గారు దిగుతారా? అని అన్నాడు. నేనన్నది ప్రేమగా మాట్లాడమని. అంతేకాని మర్యాదగా కాదు అంటూ డోర్ తీసుకొని దిగి డోరు గట్టిగా వేసింది. పొగరుకేమీ తక్కువ లేదు. ఏదో హెల్త్ బాగాలేదని దగ్గరుండి టాబ్లెట్స్ వేసి చూసుకుందామని తీసుకొచ్చాను. లేకపోతే పుట్టింట్లోనే వదిలేసి వచ్చేవాడిని అని అనుకొని రిషి కారు దిగాడు. అవనికైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రిషి గారు అంటూ సాగదీస్తూ పిలిచింది. ఏంటో చెప్పండి అవని గారు. ఇలానే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా పిలవండి. చాలా బాగుంటుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా పిలవాలో నాకు తెలుసులే కానీ తమరు నడవండి అని అన్నాడు రిషి. ముందు మీరు నడుస్తుంటే మీ వెనక నేను వస్తాను. కొంచెం మగవాళ్ళు నడిచినట్లు నడు. మీరు భలే చెప్తారండి. అసలు ఏమీ చెప్పకుండా అప్పటికప్పుడు మగవాళ్ళ చేయమంటే ఎలా వస్తుంది చెప్పండి? నువ్వు ఇలానే ఇక్కడ వాదిస్తూ ఉంటే ఎవరో ఒకరు మనల్ని చూస్తారు. అప్పుడు నువ్వు ఇటు నుంచి ఇటే మీ పుట్టింటికి వెళ్ళాల్సొస్తుంది. ఇలా బెదిరించటం మాత్రం మీకు బాగా తెలుసు అని రిషి కన్నా ముందే అవని లోపలికి వెళ్ళింది. ఈ మెంటల్ దాంతో ఎలా వేగాలో ఏంటో అని రిషి కూడా లోపలికి వచ్చాడు. రిషి కోసం హాల్‌లో కూర్చొని ఉన్న సౌదామిని వాళ్ళు లోపలికి రాగానే అవనిని చూసి ఎవరో అర్థం కాక చూస్తుంటే వెనక నుంచి రిషి వచ్చాడు. రిషి ఎవరీ అబ్బాయి అని అడిగింది సౌదామిని. వీడు నా ఫ్రెండ్ మమ్మీ యూఎస్ నుంచి వచ్చాడు. ఒక 10 డేస్ మన ఇంట్లోనే ఉంటాడు. ఐశ్వర్య కాత్యాయిని అయితే అవని వైపు చూసి అతను యూఎస్ నుంచి వచ్చాడా? యూఎస్‌లో ఎక్కడ ఉండేవాడివి అని అవనిని అడిగింది ఐశ్వర్య. నేనెక్కడుంటే నీకెందుకే దొంగ మొహం అని మనసులో తిట్టుకొని అమెరికాలో ఎక్కడంటే నేనేం చెప్పాలి? అమెరికా అని వినటం తప్పితే అక్కడ ప్లేస్‌లు ఒక 2 మాత్రం తెలుసు. ఒకటి కాలిఫోర్నియా, ఇంకొకటి న్యూయార్క్. ఈ రెండిట్లో ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. రిషి వెంటనే టెక్సాస్‌లో ఉంటాడు అని చెప్పాడు. అవనికైతే రిషి చెప్పిన పేరు ఎప్పుడు వినలేదు. అందుకే అయోమయంగా తల గీరుకోబోయింది. రిషి చూసి ఆ చెయ్యి పట్టుకొని నీ నెత్తిన ఉంది విగ్గని మర్చిపోయావా? అని చిన్నగా అన్నాడు. అవని చెయ్యి జేబులో పెట్టుకొని మసగ్గా కనిపిస్తున్న ఐశ్వర్య వైపు చూసింది. ఓహ్! టెక్సాసా? అక్కడైతే అంతా మన తెలుగువారే ఉంటారు కదా! అని అడిగింది ఐష్. అవని ఏం చెప్పకుండా కళ్ళార్పుతూ
రిషి వైపు ఏం చెప్పాలి అన్నట్లు చూసింది. అవును అని చెప్పు అంటూ సైగ చేశాడు రిషి. అవని వెంటనే అవునవును అని అన్నది. నేనడుగుతుంటే రిషి వైపు చూసి చెప్తున్నావేంటి అని అడిగింది ఐశ్వర్య. మమ్మీ అసలే వాడు బాగా అలసిపోయి వచ్చాడు. వచ్చి రాగానే ఈ ప్రశ్నలేంటి అని చిరాకు పడుతూ అన్నాడు రిషి. సరే రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోంచేద్దురు. మాకేమీ వద్దు మమ్మీ మేము బయట తినేసి వచ్చాము అని అబద్ధం చెప్పి రా అభి అన్నాడు రిషి. అవనికి అభి ఎవరో అర్థం కాక దిక్కులు చూస్తుంటే అవని చేయి పట్టుకొని తన రూమ్‌కి తీసుకెళ్ళి డోరేసి ఆ కళ్ళార్పటం చూడలేకపోతున్నా. ఇదిగో కళ్ళజోడు పెట్టుకో అని ఇచ్చాడు. అవని కళ్ళజోడు పెట్టుకొని అసలు ఆ ఐసుకి ఎందుకు ఎక్కడుంటే అన్ని ప్రశ్నలు అడుగుతుంది. చొప్పనతి మొహంది. అయినా టెక్సాస్‌లో తెలుగు తెలుగు వాళ్ళు ఉంటారంటే అవును అని చెప్పకుండా నా వైపు చూస్తావేంటి? మీరు చెప్పిన ఆ పేరు నేనెప్పుడు వినలేదు. నాకేమీ అర్థం కాలేదు. అందుకే మీ వైపు చూశాను. వాడడిగిన వాళ్ళడిగిన వాటన్నిటికి సమాధానం చెప్పకపోతే అనుమానం వస్తుంది కదా! ఇది మరీ బాగుందండి. అమెరికాలో ఏమేముంటాయో నాకేం తెలుస్తుంది? నేనెప్పుడైనా వెళ్ళానా? అయితే ఇప్పుడు అమెరికా వెళ్ళి అన్నీ తెలుసుకొని వద్దామా? అని వెటకారంగా అన్నాడు రిషి. నాకు అమెరికా వెళ్ళే అంత సీన్ లేదులెండి. అంత ఆశ కూడా లేదు అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది అవని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.